లాస్య, శృతి అక్కా చెల్లెళ్ళు వోల్యూ థామా ఇంథీ పేరాట్లో ఆడుకుంటన్నారు. లాస్య ఎప్పుడూ కొఠా విషయాలు తెలుసుకోవాలని చూస్తుంది. శృతి పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా అంటండి. శృతి, ఇక్కడ చూడు. లాస్య కేక వేసింది. ఒక పాటా చెట్టు వెనుక ఆకులు అలుముకున్న ఒక చిన్న దారి కనిపించింది. అది ఎక్కాదికి వెళ్తండో లాస్యకు తెలియదు. వచ్చి మనం అక్కాదికి వెళ్దాం. లాస్య ఉత్సాహంగా ఆండి. శృతి కొంచెం భయపడింది. అది ఎక్కాదికి వెళ్తండో మనకు తెలియదు కదా ఆండి. కొద్దిసేపు ఆలోచించిన తరువాత శృతి తల ఊపింది. సార్, కానీ మనం జగ్రాట్టగా అందలి ఆండి. వోల్యూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ దారిలో అడుగుపెట్టారు. దారి వెంట నాదస్తుండగా చుట్టూ ఉన్న చెట్లు రంగులు మారి మెర్వాదం మొదలుపెట్టాయి. వోల్యూ ఒక అద్భుతమైన అడవిలోనికి ప్రవేశించారు. ఆంటా మెరస్టు అందంగా ఉంది. అప్పుడు ఒక చిన్న ఉడ్యూట వారి దగ్గరికి వచ్చింది. నమస్తే, నా పేరు బుజ్జి ఆండి. ఈ అడవికి అబ్ధ వచ్చింది. మా అడవి మెరుపు గింజ పోయింది అని బాధగా చెప్పింది. లాస్య వెంటనే మేము సహాయం చేస్తాం ఆండి. శృతి బుజ్జిని చూసి మెరుపు గింజ ఎక్కడా పోయింది, అది ఎందుకు అంటా ముఖ్యం అని అడిగింది. బుజ్జి వారిని ఒక పెద్ద పాటా చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ చెట్టు మధ్యలో ఒక పెద్ద రంధ్రం ఉంది. అది అక్కడే ఉంది, కానీ చలాపాకి ఉంది ఆండి బుజ్జి. లాస్య దానిని అందుకోవడానికి ప్రయత్నించింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. శృతి ఆండి, మన దగ్గర ఉన్న పొడ్వాన్ కొమ్మాన్ని ఉపయోగించి దానిని అందుకోవచ్చు. లాస్య కొమ్మాని పట్టుకొని శృతి సహాయంతో మెరుపు గింజని అందుకుంది. వోల్యూ మెరుపు గింజని దాని స్థానంలో పెట్టగానే అడవి అంతా ప్రకాశంతంగా మెరాయించింది. బుజ్జి సంతోషంగా వారికి కృతజ్ఞతలు చెప్పింది. లాస్య, శృతి ఇద్దరు గర్వంగా సంతోషంగా ఇంటికి తారిగి వెళ్లారు.